ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును మే 13న వినియోగించుకోవాలని కేసీఆర్ జీటీపీఎల్ తరపున కోరుకుంటున్నారు. ఇందూర్ నగరం భారతీయ జనతా పార్టీ మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా 51వ డివిజన్ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ శాసనసభ్యులు ధన్పర్ సూర్యనారాయణ గుప్తా స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్తో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోయిన 12 గంటల వ్యవధిలోనే కూతురు మృతి చెందింది. తల్లి చోటుబి చిన్న కూతురైన రజియా బేగం దగ్గర కొంతకాలంగా ఉంటుంది. చోటుబి అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు ఏడుస్తూ కూతురు రజియా సొమ్మసిల్లి పడిపోయి ప్రాణం కోల్పోయింది. చక్రాన్పల్లి బస్టాండ్ కూడలి అర్గుల్ తొర్లికొండ ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మతోన్మాద ఫాసిస్టు బీజేపీ మోడీ పరిపాలనలో నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, అధిక ధరలు, మహిళలపై అత్యాచారాలు తీవ్రమైనాయని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాస్ అన్నారు. ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్కి మద్దతుగా బాన్స్వాడ మండలం సంగోజిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని శ్రీనివాస గర్గే ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని స్వతంత్ర అభ్యర్థి గుర్రపు ముచ్చేందర్ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోని నంబర్ 1గా తీర్చిదిద్దుతానని తెలిపారు. మంగళవారం బాన్స్వాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బీర్కూర్లో నల్ల చెరువు వెళ్లి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగుల రవీందర్ రెడ్డి కోరారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి పోలింగ్ రోజు ముందు 48 గంటలు నిశ్శబ్ద కాలం అత్యంత కీలకమని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్వరి పాటిల్ అధికారులకు సూచించారు. కామారెడ్డి మండలం గర్గుల్లోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ సందర్శించారు. అంగన్వాడీ భవనం శిథిల వ్యవస్థలో ఉండడంతో మరమ్మతులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.